పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో రేవతి అనే యువతి మృతి చెందింది. ఇక ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితికి వెళ్లాడు. కాగా శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆసుపత్రికి వెళ్లి బాలుని పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అంతకుముందు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆ బాలుని పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు అడిగి తెలుసుకున్నారు. ఇక బాలుడికి అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు.